హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 25. అందరూ సిద్ధార్థ్ ఇచ్చిన పర్మిషన్తో వాటర్ ఫాల్స్ దగ్గర బాగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ షూటింగ్ లొకేషన్కి రీచ్ అయ్యారు. ఆ రోజు వెళ్ళింది టెండిరండిమోల్ పిక్ పాయింట్. శశికి నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉండడంతో అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న సిద్ధార్థ్ దగ్గరికి వచ్చింది. సార్, 2 days లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని అనగానే సిద్ధార్థ్ నార్మల్ గా చూస్తూ, నువ్వు ఆ విషయం నా వరకు వచ్చి చెప్పాల్సిన నీళ్ళు లేదు శశిరేఖ. ఈ విషయం అమర్కి చెప్పాను. హీ విల్ అరేంజ్ యువర్ ట్రాన్స్పోర్ట్. ఎలాగో నీ కొరియోగ్రాఫ్ పార్ట్ కూడా అయిపోయింది కాబట్టి యూ కెన్ లీవ్ అని అన్నాడు, ఎలాంటి మిస్సింగ్ ఫీలింగ్ లేకుండా. సిద్ధార్థ్ తనని మిస్ అవుతాడు అని శశి ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నాతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని అర్థాన్ని వచ్చేలా చెప్తున్న సిద్ధార్థ మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. మీరు నన్ను కొంచెం కూడా మిస్ అవ్వరా అని అంది లో వాయిస్ తో. సిద్ధార్థ్ శశిని స్ట్రేంజ్ గా చూస్తూ, అస్సలు అవను, బికాస్ నేను ఇప్పుడు చాలా పీస్ఫుల్ గా ఉంటాను అని అన్నాడు. సిద్ధార్థ్ మాటల వల్ల కలుగుతున్న బాధని కనబడనివ్వకుండా, కానీ నేను మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతాను అంటూ ఒక్కసారిగా సిద్ధార్థ్ని హక్ చేసుకుంది. సిద్ధార్థ్ రియాక్ట్ అయ్యేలోపే ప్లీజ్ కోప్పడకండి అని చాలా లో వాయిస్ లో వినిపించిన శశి వాయిస్ కి సిద్ధార్థ్ తెలియకుండానే సైలెంట్ అయిపోతే, మీరు నన్ను ఎన్ని తిట్టినా కొట్టినా మిమ్మల్ని చూస్తూ ఉండడం కావాలి నాకు. ఇప్పుడు మీ ప్రేమకే కాదు, ప్రెజెన్స్ కూడా దూరంగా ఉండబోతున్నాను. మీకంటూ ఈ లోకంలో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ నాకంటూ ఉంది మాత్రం మీరే. నేను మాత్రం మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతాను అని చెప్పి సిద్ధార్థ్ కోపాన్ని చూడలేక ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ మాత్రం వెళ్తున్న శశిని, తన టీషర్ట్ మీద ఉన్న శశి కన్నీటి తడిని చేత్తో టచ్ చేసి ఆ హ్యాండ్ ని చూస్తూ నిలబడ్డాడు. ఇంటి దగ్గర రాజ్తో ఆడుతున్న లక్కీ శశితో మాట్లాడించినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, రాజ్ లక్కీతో ఆడుతూనే, నీకు తను ఎందుకు ఇంతలా నచ్చింది లక్కీ? నువ్వు నా కోసం తప్ప ఎవరి కోసం ఎలా ఎగ్జైట్ అవ్వవు కదా అని అన్నాడు. లక్కీ అందంగా చేతులు తిప్పుతూ, ఐ డోంట్ నో డాడ్, షీఈస్ సో కేరింగ్ మీ, ఐ లైక్ దట్ కేరింగ్, అండ్ యూ నో వాట్, షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అని వచ్చేరాని మాటలతో లక్కీ చెప్పగానే రాజ్ చిన్నగా స్మైల్ చేశాడు. లక్కీ, డాడీ, నువ్వు తను బ్యూటిఫుల్ గా ఉంది అంటే నమ్మటం లేదు కదా, ఐ హ్యావ్ హెర్ పిక్ అంటూ వాళ్ళ ఫస్ట్ టైం షూటింగ్ లో కలిసినప్పుడు తన దగ్గర ఉండే మొబైల్ నుండి శశితో తీసుకున్న సెల్ఫీని ఓపెన్ చేసి రాజ్ ముందు ఉంచాడు. లక్కీ ముద్దు ముద్దు మాటలని చూస్తున్న రాజు లక్కీ చూడమని ఫోర్స్ చేయటంతో నార్మల్ గా పిక్ వైపు చూసి వెంటనే తల తిప్పి మళ్ళీ ఆ పిక్ ని క్లారిటీగా చూసి, షీఈస్ నైస్ అని అంటున్న లక్కీ మాటలు వినిపించుకోకుండా శశిని చూడగానే అంతకు ముందు జరిగిన సిచ్యువేషన్ గుర్తుకు రావటం స్టార్ట్ అయ్యాయి రాజ్కి. చూద్దాం మరి. సిద్ధార్థ్ తన మనసులో ఉన్న మాటలు చెప్పిన శశికి ఇంకా కన్నీళ్ళు ఆగరంటూ వస్తూ ఉంటే తనని తను డైవర్ట్ చేసుకోవటానికి షూటింగ్ జరుగుతున్న ప్లేస్ వైపుకు వచ్చింది. శశి వెళ్ళిన తర్వాత కాసేపటికి నార్మల్ అయిన సిద్ధార్థ్ యాజ్ యూజువల్ గాని సిద్ధార్థ్ తన స్టైల్లో డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతలో అక్కడ షూటింగ్ లోనే లొకేషన్ బాగుండడంతో క్లైమాక్స్ సీన్ ని కొద్దిగా చేంజ్ చేస్తూ హీరో ఆ హిల్ చివరి పాయింట్ లో నిలబడి తన ఎదురుగా ఉన్న రౌడీలతో ఫైట్ చేయాలి. అంత పాయింట్ లో నిలబడి ఫైట్ చేయటం అమ్మో రంజిత్ కి అయితే భయం వేసింది. ఇక సిద్ధార్థ్ మూవీలో అయితే డూప్ ను వాడడని తెలుసు, కాకపోతే సిద్ధార్థ్ తన ఎడ్జ్ లో నిలబడి తనకి ఎలా యాక్టింగ్ చేయాలో చూపించడం అయితే స్టార్ట్ చేశాడు సిద్ధు. అంత పర్ఫెక్ట్ గా చూపిస్తున్న టైంకి లాస్ట్ లో రౌడీలుగా యాక్టింగ్ చేస్తున్న జూనియర్ ఆర్టిస్టులలో ఒకడు ఆ టైంలో అక్కడ ఉన్న హీరో మీదకి అక్కడ పెట్టిన డమ్మీ స్టిక్ ని విసిరి కొట్టాలి. అప్పటికే ఆ సీన్ కి ఫైట్ మాస్టర్ బాగా ట్రైనింగ్ ఇచ్చి ఉండడంతో అతను కింద పడ్డ ఫోర్స్ కి అతనికి అందాల్సిన కర్రకు బదులు అక్కడే కింద ఉన్న రాయి దొరకడంతో అదేంటి అని చూసుకోకుండా సిద్ధార్థ్ వైపుకు విసిరాడు. పూర్తిగా రంజిత్ కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్న సిద్ధార్థ్ కి ఆ రాయి కరెక్ట్ గా వచ్చి కాలికి తగలడంతో అది అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని సిద్ధార్థ్ కొద్దిగా జర్క్ ఇచ్చి వెనక్కి అడిగి వేశాడు.
కానీ అతను ఉంది చివర్లో అవటం వలన, అప్పటికే అక్కడ వర్షాలు బాగా వచ్చి ఉండటం వలన అక్కడ సాయిల్లో పట్టు లేక వెంటనే జారిపోయింది. అక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మూతో సిద్ధార్థ్ ఆ కొండ మీద నుండి జారి పడిపోయాడు. ఒక్క నిమిషం అందరికీ ఇక బ్రెయిన్ స్టక్ అయిన ఫీలింగ్. అమర్ మిగిలిన టీం వెంటనే రియాక్ట్ అయ్యేలోపు అప్పటి వరకు అంత రిస్క్ చేసి తీస్తున్న సిద్ధార్థ్ని దూరం నుండి చూస్తున్న తను సిద్ధార్థ్కి ఏమీ కాకూడదని కోరుకుంటూ తెలియకుండానే అప్పటికే దగ్గరికి వచ్చేసిన శశి సిద్ధార్థ్ జారిపోవటం తప్ప మిగతాదేది కూడా తన కళ్ళకి కనిపించకపోవటంతో ఒక్కసారిగా తన ప్రపంచం కిందికి జారిపోతున్నట్టు అనిపించింది. ఇంకేం ఆలోచన శశి దగ్గరికి రాలేదు. నిజానికి శశి అంత టైం కూడా ఇవ్వలేదు. కానీ ఆ మరుక్షణం నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సిద్ధార్థ్ కోసం కిందికి దూకేసింది శశి. సిద్ధార్థ్ అన్న తన వాయిస్ బయటికి రాకముందే శశి చేసిన పనికి అమర్తో పాటు అక్కడ ఉన్న అందరికీ ఒక్క క్షణం హార్ట్ బీట్ ఆగిపోయిన ఫీలింగ్ తో కంగారు పడుతూ చూస్తూ ఉన్నారు అక్కడంతా. లక్కీ ముద్దు ముద్దు మాటలని చూస్తున్న రాజు లక్కీ చూడమని ఫోర్స్ చేయటంతో నార్మల్ గా పిక్కి వైపుకి చూసి వెంటనే తల తిప్పేశాడు. అసలు రాజ్కి శశి ఫోటోని చూడగానే తనకి ఏం గుర్తుకు వచ్చాయో ఇప్పుడు మనం చూద్దాం. చాలా చిన్నగా చెప్తానండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. రాజ్ గాయత్రిలేది లవ్ మ్యారేజ్. రాజ్ నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చి స్టార్ అయితే గాయత్రి చాలా రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి. రాజ్ ఎంత స్టార్ అయినా సరే నార్మల్ ఫ్యామిలీ పర్సన్ అని గాయత్రి పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో ఇద్దరు అందరినీ వద్దు అనుకుని పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళకి గాయత్రి పేరెంట్స్ చనిపోతూ గాయత్రి మీద పంతం ఉన్న ప్రేమ కూడా తనకి అలాగే ఉండటంతో గాయత్రికి రావాల్సిన భాగాన్ని తనకి పుట్టే పిల్లల పేరు మీద సగానికి పైగా రాసి మిగిలిన దాన్ని చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గర పెరిగిన గాయత్రి బాబాయ్ కొడుకైన రంజిత్ కి రాసి చనిపోయారు. చిన్నప్పటి నుండి ఆస్తి మీద ఆశ పెంచుకున్న రంజిత్ అలా ఎక్కువ మొత్తం గాయత్రి పిల్లలకి వెళ్ళడం తట్టుకోలేకపోయాడు రంజిత్. అందుకే అసలు గాయత్రియే లేకపోతే తన పిల్లలు ఉండరు అన్న ఆలోచనతో ఇవేమీ తెలియకుండా హ్యాపీగా ఉంటున్న రాజ్ గాయత్రిలని చంపడానికి ట్రై చేశాడు రంజిత్. కానీ రాజ్ ఒక హీరో, అలాంటి వాడిని చంపడం అంత ఈజీ కాదు అని అర్థమై గాయత్రిని మాత్రమే చంపాలి అని ట్రై చేస్తున్న టైంలో రాజ్ అవుట్డోర్ షూటింగ్ కి వెళ్లడంతో తనని చంపడానికి మనుషులను అయితే పంపించాడు. లాస్ట్ మినిట్ లో రంజిత్ ఉంటున్న ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి రంజిత్ మాటలు విని అసలు విషయం అర్థం అవడంతో గాయత్రికి కాల్ చేసి అసలు విషయం చెప్పాడు. అప్పటికే ఇంటి చుట్టూ రౌడీలు ఉన్నట్టు తెలుస్తూ ఉంటే రాజ్ కి కాల్ ట్రై చేస్తూనే వాళ్ళు వచ్చేలోపు ఇంట్లో నుండి బయటపడింది. అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉండి పరిగెత్తలేక టెన్షన్ కి పెయిన్స్ కూడా స్టార్ట్ అవడంతో రాజ్కి కాల్ చేసి ఏదో చెప్పాలని చూస్తూ ఆ కంగారులో చెప్పలేక తనున్న ఏరియా నేమ్ చెప్పి రంజిత్ నేమ్ చెప్పబోయేసరికి ఆ ఫోన్ కంగారులో మిస్ చేసుకుని కొద్ది దూరం పరిగెత్తి ఇంకా పరిగెత్తలేక పక్కనే పొదలు ఎక్కువగా ఉన్న ప్లేస్ లో కూర్చుంది. కానీ అప్పటికే పెయిన్స్ స్టార్ట్ అవడంతో అలానే స్పృహ కోల్పోయి పడిపోయింది. గాయత్రి కాల్ చేయడంతో కంగారుగా బయలుదేరిన రాజు గాయత్రి ఆ రోజు ఫ్రైడే కాబట్టి టెంపుల్ కి వెళ్ళింది అనుకుని తను వచ్చేటప్పుడు ఒక్కదానిని బయటికి రావద్దు అని చెప్పినా ఆ టైం వరకు ఎందుకుందో తనకు అర్థం కాక అప్పటికే సినీ ఫీల్డ్ లోకి రావడానికి రాజ్ దగ్గర చాలా మంచిగా ఉంటున్న రంజిత్కి గాయత్రిని అయితే కాపాడమని రాజ్ చెప్పడంతో మిస్ అయింది అనుకుని వెతుకుతున్న వాళ్ళకి రాజ్ ద్వారా పర్ఫెక్ట్ గా ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియడంతో ఇక వాళ్ళు గాయత్రిని వెతుకుతూ ఆ ప్లేస్ కి అయితే వెళ్లారు. గాయత్రి సిచ్యువేషన్ తెలియక కంగారుగా వచ్చిన రాజ్ కి నెక్స్ట్ చావు బతుకుల మధ్య ఉన్న గాయత్రి రంజిత్ తన చేతిలో చేరిన లక్కీ ఉండడంతో కుమిలిపోయాడు రాజు. అదే టైంలో అక్కడే కనిపించింది శశిరేఖ. మళ్ళీ ఇప్పుడు లక్కీ చూపిస్తున్న ఫోటోలో ఉంది. తనని టార్చర్ చేసి తను చేసిన తప్పుని తెలుసుకునేలా చేసి తన లైఫ్ లో అన్ని సంతోషాలు లాగేసుకోవాలి అనుకున్నాడు రాజు. మళ్ళీ శశిరేఖ లక్కీతో అటాచ్మెంట్ పెంచుకొని తనతో మాట్లాడింది కూడా ఆ శశిరేఖ అని తెలిసి షాక్ తో అలానే ఉండిపోయాడు. రాజ్కి అతని కళ్ళల్లో మాత్రం శశి లైఫ్ ని నాశనం చేయాలి అనే ఆలోచన ఇప్పుడు మరింతగా బలపడిపోయింది. మరి చూద్దాం
ఇక ఫైట్స్ కొరియోగ్రాఫర్ తీసుకున్న ఇన్స్ట్రక్షన్ వల్ల రోప్తో ఉన్న సిద్ధార్థ్కి అలా అనుకోకుండా కిందకి జారినా కానీ పెద్దగా ఏమీ అనిపించలేదు. దానికి రీజన్ తను ఎన్నోసార్లు అడ్వెంచర్ రైడ్స్ చేస్తూ ఇంతకంటే హైయెస్ట్ పిక్ పాయింట్స్ దగ్గర తను డైవ్ చేశాడు. అందుకే అసలు ఫియర్ గా కూడా అనిపించలేదు. కానీ రివర్స్ లో పడుతున్న తనకి అందరి అరుపులతో పాటు కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ లో కిందకి దూకున్న శశిరేఖ కనిపించగానే సిద్ధార్థ్ అలానే ఉండిపోయాడు. శశి కళ్ళల్లో అప్పటికే చేరిన కన్నీరు సిద్ధార్థ్ని చూశాను అన్న ఆనందంతోనో తనని చేరుకుంటున్నాను అనో తెలియదు కానీ శశి కన్నీళ్లు గాలిని కూడా చీల్చుకుంటూ శశి కంటే ముందుగా సిద్ధార్థిని చేరాయి. అప్పటి వరకు అంత హైట్ నుండి కింద పడుతుంటే ప్రాణం పోతుంది అని తెలిసిన శశి పెదవుల మీద తనని చూశాక కనిపిస్తున్న స్మైల్ ఎందుకు ఉందో తెలుస్తూ ఉంటే ఎందుకో ఆ నిమిషం సిద్ధార్థ్ కళ్ళల్లో కూడా సన్నటి కన్నీటి తడి వచ్చింది. కానీ దాన్ని గమనించే స్టేజ్ లో సిద్ధార్థ్ లేడు. ఇంతకు ముందు టైంలో శశి మాటలు విన్న తర్వాత ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉన్న సిద్ధార్థ్ దగ్గరికి వచ్చాడు అమర్. సిద్ధు, నువ్వు ఇంతకు ముందు శశి మాటలు విన్నావు కదా, ఇప్పుడు కూడా నువ్వు తన విషయంలో పాజిటివ్ గా థింక్ చేయలేవా అన్నాడు అమర్. సిద్ధార్థ్ ఇప్పటికైనా తనలో శశి మీద ఉన్న ఫీలింగ్స్ ని తెలుసుకుంటాడేమోనని. సిద్ధార్థ్ ఆ మాటకి తన మాటలు మాత్రమే చెప్పింది అమర్, రియాలిటీకి వచ్చేసరికి కేవలం మాటలు మాత్రమే మిగులుతాయి అని అన్నాడు సిద్ధు ఏటో చూస్తూ. అమర్ సిద్ధార్థ్ మాటలకి కోపంగా, అంటే ఏంట్రా నీ కోసం చచ్చిపోయి ప్రూవ్ చెయ్యాలా తన లవ్ ని అని అన్నాడు గట్టిగా. సిద్ధార్థ్ చచ్చి ప్రూవ్ చేయనక్కర్లేదు, మా కోసం చచ్చేంత ప్రేమ ఉంది అని నాకు అర్థమైతే చాలు అన్నాడు స్థిరంగా. అమర్ తను ప్రూవ్ చేసే ప్రాసెస్ లోపల తను చనిపోతే ఏం చేస్తావురా అని అన్నాడు. సిద్ధార్థ్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా, అలాంటి సిచ్యువేషన్ వస్తే తనతో పాటు నేను కూడా అమర్ అని సింపుల్ గా చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఇప్పుడు అదే నిజం చేస్తూ తన చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ దాటుకుని తన కోసం వస్తున్న శశిని చూడగానే ఇన్ని రోజులు శశి మాటల్లో చేతల్లో కనిపిస్తున్న ప్రేమకి కరగకుండా తను శశికి కరెక్ట్ కాదు అనుకుంటూ తన చుట్టూ తానే ఒక బౌండరీ గీసుకున్న సిద్ధార్థ్కి అక్కడ ఉన్న హద్దులన్నీ కూడా శశి ఒక్కసారిగా చెప్పివేసింది. కేవలం ఇప్పుడు శశి తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. సిద్ధార్థ్ అలా చూస్తూ ఉండగానే శశి తనని దాటి వెళ్ళటం చూసి ఒక్కసారిగా తనకి కొద్ది దూరంగా క్రాస్ అవబోతున్న శశిని ఒక్కసారిగా స్వింగ్ మూమెంట్ లో క్యాచ్ చేసి పట్టుకున్నాడు. ఇన్నాళ్ళు తనకి తానుగా వద్దు అనుకున్న బంధం ఎప్పుడూ తనకి ప్రాణంగా మారి ఊపిరి నిలుపుతూ ఉంటే ఆ బంధాన్ని సిద్ధార్థ్ చేజారనివ్వకుండా అసలు ఇకపై ఎప్పటికైనా చేతిని విడవగలడా? ఆ చేతి కోసం ప్రాణం పోయినా ప్రాణం తీయాల్సి వచ్చినా ఎప్పటికీ వదలడు అని ఆ బంధాన్ని కలిపిన ఆ దేవుడికి కూడా తెలిసేమో. అందుకే ఆ ఆనందాన్ని చూపిస్తున్నట్టు అప్పుడే వర్షపు చినుకులు మొదలయ్యాయి. శశి హ్యాండ్ పట్టుకుని పైకి లాగి తనని తన హ్యాండ్ లో బంధించగానే అప్పటి వరకు సిద్ధార్థ్ ఫేస్ లో కొత్త ఫీలింగ్ చూస్తున్న శశి ఆ టైంలో వాటిని అర్థం చేసుకోలేక సిద్ధార్థ్ కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ అంటూ చివరగా చెప్పాను అనుకుంటూ చెప్పి అప్పటికే సిద్ధార్థ్ని చూసిన కళ్ళకి అతను తనని పట్టుకోగానే కనిపించిన హైట్ కి అలాంటి వాటిని కనీసం మూవీస్ లో కూడా చూడని శశి సిద్ధార్థ్ షోల్డర్ మీద వాలిపోయింది. అలాని శశి చెప్పిన వెంటనే సిద్ధు కూడా ఐ లవ్ యూ టు మై ఏంజిల్ అంటూ తర్వాత చాలా చాలా డీప్ గా ఇంటెన్షన్ గా పెద్దగా వచ్చిన సిద్ధార్థ్ వాయిస్ ఆ లోయలో 2 నిమిషాల పాటు రీసౌండ్ చేస్తూ అందరికీ వినిపించిన సిద్ధార్థ్ నుండి అలాంటి మాట కోసం తప్పిస్తున్న శశి మాత్రం వినకుండానే కళ్ళు మూసింది. శశి స్పృహ తప్పగానే శశిని 1 హ్యాండ్ తో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ మరొక హ్యాండ్ తో రోప్ ని బ్యాలెన్స్ చేస్తున్న సిద్ధార్థ్ శశి పొజిషన్ అర్థమై హెడ్ పక్కకి టర్న్ చేస్తున్న శశి హెడ్ ని తన గుండెల మీద పడేలా సెట్ చేసుకుంటూ తను కొద్దిగా వెనక్కి బెండ్ అయ్యి వాళ్ళని షాకింగ్ గా సర్ప్రైజింగ్ గా చూస్తున్న వాళ్ళని పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళ కోసం చాలా టెన్షన్ ఫేస్ చేసి వాళ్ళ మాటలు వినిపించకపోయినా సిద్ధార్థలో కనిపించాల్సిన యాటిట్యూడ్ కి బదులు ఎప్పుడూ చూడని అతను లవ్వింగ్ ఐస్ కనిపిస్తూ ఉంటే బ్రైట్ స్మైల్ తో చూస్తున్న అమ్మని చూసి సిద్ధార్థ్ చిన్నగా కన్ను కొట్టడంతో ఎప్పుడూ చూడని అల్లరి సిద్ధార్థలో కనిపిస్తూ ఉంటే అప్పటికి ఆ మూమెంట్ నుండి తేరుకుని అక్కడ నుండి రోప్ హ్యాండిల్ చేస్తున్న ఫైట్ ఎక్స్పర్ట్ టీం వైపు చూసి సిద్ధు సిగ్నల్ ఇవ్వడంతో చిన్నగా రోప్ అయితే పైకి లాగారు. మరి చూద్దాం ఇక నుంచి
మన శశి సిద్ధుల లవ్